ఇచ్చినమ్మ వాయినం, పుచ్చుకుంటున్నమ్మ వాయనం, కోరినమ్మ వరం, ఇస్తున్నమ్మ వరం. దీర్ఘాయుష్మాన్ భవ, నిండు నూరేళ్ళు సుఖ సౌఖ్యాలతో పుణ్యస్త్రీగా వర్ధిల్లు. ఇలాంటి నిండైన ఆశీర్వాదం పెళ్ళైన ప్రతి స్త్రీ కోరుకుంటుంది. అమ్మవారి యొక్క అనుగ్రహం వలన వచ్చిన ముత్తైదువు వరమహాలక్ష్మిగా భావిస్తూ అమ్మవారిచ్చిన ఆశీర్వాదంగానే భావిస్తాను. అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. మీరు ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముత్తైదువులకు ఇచ్చేటటువంటి తాంబూలంలో ఏమేమి ఇవ్వాలి, అసలు తాంబూలం ఏ సమయంలో ఇవ్వాలి, నెలసరిలో ఉన్న స్త్రీలు 4వ స్నానం తర్వాత తాంబూలం తీసుకోవచ్చునా లేదా ఇతరులకు ఇవ్వవచ్చునా, గర్భిణీ స్త్రీలు తాంబూలం తీసుకోవచ్చునా లేదా ఇవ్వవచ్చునా అంటూ ఇటువంటి మరెన్నో సందేహాలకు సమాధానాలు చెబుతూ ఈ రోజున ముత్తైదువులకు తాంబూలం ఎలా ఇవ్వాలి, ఆ తాంబూలంలో ఏమేమి ఇవ్వాలి అనే విషయాలన్నింటినీ కూడా మీ అందరికీ చెప్తానండి. కాబట్టి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే ప్రతి ఒక్క విషయం కూడా చాలా చక్కగా అర్థమవుతుంది. మన అమ్మమ్మలు నానమ్మలు ఏ విధంగా అయితే ముత్తైదులకు తాంబూలం ఎలా ఇస్తారో ఆ పద్ధతిని మీ అందరికి కూడా ఇప్పుడు చూపించబోతున్నాను. కాబట్టి వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఇంటికి వచ్చిన ముత్తైదువు వరమహాలక్ష్మిగా భావిస్తూ వచ్చిన ముత్తైదుని తూర్పు ముఖంగా కుర్చీ వేసి కూర్చోపెట్టాలి, అంటే ఆసనం ఇవ్వాలి. వచ్చిన ముత్తైదువు తూర్పు ముఖం చూస్తున్నప్పుడు మీరు పడమర ముఖం వైపుగా చూస్తున్నట్లుగా కూర్చొని కాళ్ళకు నిండుగా పసుపును రాయాలి. ఇంకా నుదుటిన బొట్టు పెట్టి, పాపిటిలో కూడా బొట్టు పెట్టి, చేతికి పువ్వులు ఇచ్చి తలలో పెట్టుకోమనాలి. ఆ తర్వాత కొద్దిగా గంధాన్ని కంఠానికి పెట్టాలి. కొద్దిగా పసుపుని నీటిలో తడిపిన పసుపుని ఇచ్చిన తర్వాత వారు సూత్రాలకి ఆ పసుపును పెట్టుకోవాలి. ఇలా పెట్టుకోవడం చాలా అంటే చాలా మంచిదండి. ఇంకా ముఖ్యంగా అక్షంతలు అయితే కావాలండి. అక్షంతలు కూడా కొద్దిగా ఆవు నెయ్యి, బియ్యము, పసుపు వేసి ఉంగరపు వేలుతో కుడి వేలుతోటి అలా కలుపుతూ ఉండాలండి. అంతేగాని 2 వేళ్లతో కలపకూడదు. ఎక్కువ వేళ్లతో కదిపినట్టయితే ఆ బియ్యం అనేది విరిగిపోతాయి. విరిగిన అక్షంతలతోటి పూజ చేయకూడదు, అలాగే ఆశీర్వాదము తీసుకోకూడదు. అందుకుగాను అక్షంతలు అనేవి తక్కువగా కలుపుకోవాలండి. అప్పుడు బియ్యం అనేది విరగకుండా ఎక్కువ కాలం నిలవైతే ఉంటాయి. ముందుగా ఇవన్నీ కూడా సిద్ధం చేసుకోవాలండి. పసుపు, కుంకుమ, గంధము, అక్షంతలు అనేవి సిద్ధం చేసుకోవాలి. ఇంకా వచ్చిన ముత్తైదుకి ఇవ్వాల్సిన తాంబూలంలో ఒక ప్లేట్ అయితే పక్కన పెట్టుకోండి. ముందుగా ఒక ప్లేట్లోకి జాకెట్ ముక్క పెట్టాలి. చాలామంది 2 జాకెట్ ముక్కలు పెట్టాలని చెప్తున్నారండి. మన స్తోమత కొద్ది ఎన్ని జాకెట్ ముక్కలైనా వచ్చిన వారికి ఇవ్వచ్చు, కానీ ఒక జాకెట్ ఇస్తే సరిపోతుంది. ఒక జాకెట్ ముక్క ఇది కూడా వారు ఉపయోగించుకునేలా ఇస్తే మంచిది. ఒక జాకెట్ ముక్క, 2 తమలపాకులు, అలాగే 2 పళ్ళు, ఏవైనా పండ్లు పెట్టవచ్చండి, కానీ అరటిపళ్ళు పెడితే చాలా మంచిది. తమలపాకులకి కాడలవి ఉంచకూడదండి, కాడలు కూడా తుంచేయాలి. అయినా కాడ ఉన్నటువంటి భాగాన్ని మన వైపు ఉంచుకొని చివరి భాగం వైపున ముత్తైదు వైపు ఉంచాలి. ఈ విధంగా తమలపాకులు అనేది పెట్టుకోవాలి. వచ్చిన ముత్తైదువు లక్ష్మీదేవి అమ్మవారు కాబట్టి లక్ష్మీదేవి అమ్మవారికే ఈ తాంబూలాన్ని ఇస్తున్నాము అన్న నమ్మకంతో తాంబూలం అయితే ఇవ్వవలసి ఉంటుంది. ఇంకా 2 తమలపాకులు, 2 అరటిపళ్ళు అయితే పెట్టాలండి. అరటిపళ్ళు అనే కాదండి, ఏ పండ్లైనా పెట్టవచ్చు. యాపిల్ పళ్ళు, జామ పళ్ళు, మీ దగ్గర ఏ ఉంటే ఆ పళ్ళని కూడా పెట్టవచ్చు. ఇక అరటిపళ్ళు ఎందుకు పెట్టాలి అంటే అవి 2 జంటగా ఉంటాయండి, 2 పళ్ళుగా పెట్టాలి. కదరీ ఫలం, అలాగే ఎంగిల్ లేని పండు దేవుడికి ఎంతో ఇష్టమైనది కాబట్టి అరటిపళ్ళని పూజలో ఉపయోగిస్తూ ఉంటాము. ఇంకా పసుపు, కుంకుమ ప్యాకెట్ రూపంలో అయినా సరే, లేదా చిన్న చిన్న బాక్సుల రూపంలో ఇవ్వవచ్చు. అలాగే వక్కండి, ఒక్క ప్యాకెట్ కానీ లేదా పోక చెక్కలు కానీ పెట్టవచ్చు. పోక చెక్కలు అంటే గుండు వక్కలండి, గుండు వక్కలైనా లేదా ఒక్కపొడి ప్యాకెట్ అయినా పెట్టవచ్చు. ఇంకా గాజులు పెట్టాలండి. ముత్తైదువుకి గాజులు అయితే పెట్టవలసి ఉంటుంది. ఆ గాజుల్లో కూడా ఎరుపు, పసుపు, పచ్చ ఉన్నటువంటి గాజులనే పెట్టవలసి ఉంటుంది. అయితే ఆ గాజులు కూడా 2 అయితే పెట్టకూడదండి, ఒక 1/2 డజన్ గాజుల్లాగా పెట్టాలి. ఇంకా పువ్వులు మాలైనా లేదా విడి పువ్వులైనా పెట్టవచ్చండి. ఇంకా శనగలండి, ముఖ్యంగా ఈ శనగలైతే మాత్రం అప్పటికప్పుడు నానబెట్టి అయితే పెట్టకూడదు. 1 రోజు 2 రోజుల ముందైనా సరే ఇలా నల్ల శనగలు తీసుకొచ్చి రాత్రిపూట నానబెట్టి బాగా నానినటువంటి శనగలను మాత్రమే తాంబూలం ఇవ్వవలసి ఉంటుంది. ఈ శనగలు కూడా కవర్లో పెట్టవకుండా ఇలా 3 సార్లు దోశలతో పట్టుకుని ఇంకా ప్లేట్లు అయితే పెట్టవలసి ఉంటుందండి. ఇంకా మీకు వీలైతే గోరింటాకు కూడా ముత్తైదుకి ఇస్తే చాలా అంటే చాలా మంచిది. ఆ గోరింటాకు ముత్తైదు పెట్టుకున్నప్పుడు చేతులు నిండుగా పండుతాయి కదా, అందులో కూడా ఒక మంచి శుభప్రదం అయితే ఉందండి. ఇంకా వచ్చిన ముత్తైదుకి ఇవ్వాల్సిన వాటిలో తోరం కూడా ఇవ్వాలి.
ఇంకా ఈ తోరానికైతే ఆనవాయితీ ఉండనవసరం లేదండి. ఒక ముత్తైదువుకు వచ్చిన ముత్తైదులందరికీ కూడా తోరాలు అనేది ఇవ్వవచ్చు. ఇంకా దక్షిణ అది పెట్టి ఇవ్వాల్సి ఉంటుందండి. ఈ విధంగా అయితే అమ్మమ్మలు నానమ్మలు ఇచ్చేటటువంటి పద్ధతి ఇది. ఇక ఇప్పుడైతే రిటర్న్ గిఫ్ట్లు కూడా ఇస్తున్నారండి. ఇటువంటి పసుపు కుంకుమ బాక్సులు కానీ ఇంకా ఏవైనా సరే మీ సెట్ కొలది రిటర్న్ గిఫ్ట్లు ఏవైనా సరే ఇవ్వవచ్చు. మరి ఎంతమంది ముత్తైదులకి తాంబూలాన్ని ఇవ్వాలి అంటే మీ శక్తి కొలది ఒకరికి, ముగ్గురికి, 5గురు, 7గురు, 9 మంది ఇలా ఎంతమందికైనా సరే తాంబూలం అనేది ఇవ్వవచ్చండి. ఇలా ప్లేట్లో సర్దుకొని ఆ తర్వాత వచ్చిన ముత్తైదువుకి ఆసనంగా కుర్చీ వేసి నిండుగా కాళ్ళకి పసుపు రాసి ఆ తర్వాత కుంకుమ బొట్టు పెట్టి పాపిట్లో కూడా బొట్టు పెట్టి గంధము పెట్టి చేతికి పువ్వులు ఇచ్చి తల్ల పెట్టుకోమనాలండి. ఆ తర్వాత కొద్దిగా తడి పసుపు ఇచ్చి సూత్రాలకి పసుపు రాసుకోమని చెప్పాలి. ఆ తర్వాత మీరు తాంబూలం అనేది ఇవ్వవలసి ఉంటుంది. తాంబూలం ఇచ్చేటప్పుడు ఇస్తినమ్మ వాయినం, పుచ్చుకుంటున్నమ్మ వాయనం, కోరినమ్మ వరం, ఇస్తున్నమ్మ వరం. దీర్ఘాయుష్మాన్ భవ, నిండు నూరేళ్ళు సుఖ సౌఖ్యాలతో పుణ్యస్త్రీగా వర్ధిల్లు. ఇలా ఇంటికి వచ్చిన ముత్తైదులకి తాంబూలం ఇవ్వాల్సి ఉంటుంది. నెలసరి సమయంలో ఉన్న స్త్రీలు 4వ స్నానం తర్వాత తాంబూలం తీసుకోవచ్చునా లేదా ఇతరులకు ఇవ్వవచ్చునా అంటే తాంబూలం తీసుకోకూడదండి, అలాగే ఇవ్వకూడదు కూడా. అలాగే 5వ స్నానం అయిన తర్వాత అయినా తీసుకోవచ్చునా అంటే బ్లీడింగ్ అవుతూ ఉంటే మాత్రం తాంబూలం తీసుకోకూడదు, అసలు ఇవ్వకూడదండి. గర్భిణీ స్త్రీలు వాయనం తీసుకోవచ్చునా లేదా ఇవ్వవచ్చునా అంటే ఇది వారి ఇంటి ఆచారాన్ని బట్టి ఉంటుందండి. కొంతమంది 5వ నెల వరకు అయితే తాంబూలం తీసుకుంటారు, అలాగే ఇస్తూ ఉంటారు. కొంతమంది 7వ నెల వరకు కూడా తాంబూలం ఇస్తూ ఉంటారు, అలాగే తీసుకుంటూ ఉంటారు. వారి ఇంటి ఆచారాన్ని బట్టి ఇలా చేయవచ్చు. కానీ 7వ నెల నిండిన తరువాత మాత్రం తాంబూలం ఇవ్వకూడదు, అలాగే తీసుకోకూడదు. ఎందుకు అంటే కడుపులో ఉన్నటువంటి బిడ్డ పండుతో సమానం కాబట్టి ఆ పండుని ఎవరికి ఇవ్వకూడదు కాబట్టి తాంబూలం అయితే ఇవ్వకూడదు. అలాగే ఏటి సూతకంలో ఉన్నవారు తాంబూలం ఇవ్వవచ్చునా లేదా తీసుకోవచ్చునా అని అంటే ఏటి సూతకంలో ఉన్నవారు తాంబూలం ఇవ్వకూడదు, అలాగే తీసుకోకూడదండి. అలాగే చాలామంది కూడా ఇంటికి వచ్చి తాంబూలం అది ఇస్తూ ఉంటారు. అలా తాంబూలం ఇచ్చినప్పుడు కూడా వారికి మీ విషయాన్ని తెలియచేసి తాంబూలం తీసుకోకూడదని చెప్పాలి. అలాగే ఇంటికి వచ్చిన ముత్తైదులతో పాటుగా చిన్నపిల్లలు అంటే సువాసినీలు కనుక ఇంటికి వచ్చినట్లయితే వారికి కూడా నిండుగా కాళ్ళకు పసుపు రాసి ఆ తర్వాత కుంకుమ బొట్టది పెట్టి తాంబూలం అయితే ఇవ్వవచ్చండి. లేదా ఒక పండైనా ఇచ్చి పిల్లల్ని అయితే సంతోషపరచాలి. ఇంకా తాంబూలాన్ని ఏ సమయంలో ఇవ్వాలి అంటే మీరు పూజ చేసుకున్న తర్వాత, ఉదయాన్నే పూజ చేసుకున్న తర్వాత తాంబూలం అయితే ఇవ్వవచ్చండి. అంటే నెట్ట మధ్యాహ్నం కాకుండా మరి 12 గంటల లోపు అయితే తాంబూలం ఇవ్వవచ్చు. ఒకవేళ మీకు ఉదయం కనుక తాంబూలం ఇవ్వడం కుదరనట్లయితే సాయంత్రం వేళ 6 గంటల సమయాన చక్కగా అమ్మవారికి పూజ అది చేసుకుని దీపం ధూపం నైవేద్యాన్ని సమర్పించి అప్పుడైతే ఇంటికి ముత్తైదులు పిలిచి అప్పుడు కూడా తాంబూలం అనేది ఇవ్వవచ్చండి. వరలక్ష్మి వ్రతం జరిగే రోజున ఉదయమైనా సాయంత్రం వేళైనా సరే తాంబూలం అనేది ఇవ్వవచ్చు. ఇంటికి వచ్చిన ముత్తైదులకు తాంబూలం ఎలా ఇవ్వాలి, ఆ తాంబూలం ఏమేమి ఇవ్వాలి, అలాగే తాంబూలం ఎవరికి ఇవ్వచ్చు ఎవరికి ఇవ్వకూడదు అనే విషయాలన్నింటినీ కూడా మీ అందరికీ తెలియజేస్తూ ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని ఒక నమ్మకంతో అయితే ఈ వీడియో షేర్ చేశానండి. మీరు ఎవరికైనా సరే ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి. అలాగే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ ఇవ్వండి. మరొక మంచి పూజా విధానంతో మళ్ళీ కలుసుకుంటానండి. ఇక అప్పటి వరకు నమస్కారం అండి.